ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సజావుగా కొనసాగుతుంది అన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. సర్ ప్రక్రియ జూలై 14 వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి పౌరుడు సవరణ కార్యక్రమంలో పాల్గొని ఓటును కాపాడుకోవాలని సూచించారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా మ్యాపింగ్ నిర్వహిస్తున్నారన్న శ్రీకృష్ణదేవరాయలు బిఎల్ఓలు, బిఎల్ఏలు ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాలు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన విషయం, అతి ముఖ్యమైన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిది ఎస్ఐఆర్, ఈ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్. ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద జరుగుతూ ఉంది, ప్రతి బూత్లో కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఓటర్ని కూడా మ్యాప్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ జూలై 14 దాకా జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరేది అదే, మీరు దయచేసి దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకోవాలని చెప్పి ప్రతి బూత్లో కూడా బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్, గవర్నమెంట్ నియమించిన ఆఫీసర్, అలాగే బిఎల్ఏ, అన్ని పార్టీలకు సంబంధించిన బిఎల్ఏస్, బూత్ లెవెల్ ఏజెంట్స్ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి మొట్టమొదటిగా మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ప్రతి ఇంటికి కూడా స్కాన్ చేసి ఇస్తూ ఉన్నారు. ఆ స్కాన్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్ తర్వాత వాళ్ళు మళ్ళీ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఫ్యామిలీని లింక్ చేయాలి. ఫ్యామిలీని లింక్ చేయడం అంటే 2002 ఓటర్ లిస్టులో మీ తండ్రి గారు కానీ, మీ తల్లిగారు కానీ, మీ తాతగారు కానీ, నాయనమ్మ కానీ ఉంటే వారితో మీది 2002 ఓటర్ లిస్టులో లేకపోతే ఇప్పుడు ఉంటే దాంతో లింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిరోజు తెలుగుదేశం కేడర్లకి, బిఎల్ఏలకి ఫోన్లు చేస్తూ, పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తూ ప్రతి నిమిషం ఉదయం ఎంతవరకు అయింది, మధ్యాహ్నం ఎంతవరకు అయింది, సాయంత్రం ఎంతవరకు అయింది, 50% ఎట్లా అయితే ఎట్లా, 100% పూర్తి చేయాలని చెప్పేసి మాకు మెసేజ్లు పెడుతూ మమ్మల్ని మీరు ఎందుకు వెనకబడి ఉన్నారని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఆ 100%లో మరి వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా. మా టార్గెట్లు 100% మీరు చేయించండి అనేది మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తప్పితే మన పార్టీకి 60% ఓట్లు వేశారు కాబట్టి ఈ 60కే మీరు పరిమితం చేయమని చెప్పి ఆయన ఎక్కడా చెప్పట్లేదు. రాష్ట్రంలో అతి ముఖ్యమైన ప్రోగ్రాం ఇందాక ఎంపీ గారు చెప్పారు. మాకు 25 నుంచి ఇంటింటికి తిరిగే ఒక ప్రోగ్రాం ఉంది. దాన్ని కూడా వాయిదా వేసి ఈరోజు ఎస్ఐఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఒక్క మన రాష్ట్రానికి సంబంధించే కాదు, మన దేశ భద్రత భవిష్యత్తుకు సంబంధించిన అంశం కూడా ఈ ఎస్ఐఆర్తో ముడిపడి ఉంది. కాబట్టి దీనికి ఫస్ట్ నేషన్ ఫస్ట్ అని చెప్పేసి మరి ఎవరున్నారు, ఎవరు విదేశీయులు ఉన్నారు, ఎవరన్నా ఇది ఉన్నారా, ఇలాంటివి కూడా ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో బయటకు వస్తాయి. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిరోజు తెలుగుదేశం